హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నో స్టార్ రేటింగ్. ఈ రోజు మనం సుహాస్ యాక్ట్ చేసిన హే బలవంత్ మూవీ రివ్యూ అయితే చూద్దాం. ఈ మూవీ నేమ్ ఫస్ట్ హే భగవంత్, బట్ సెన్సార్ బోర్డు వాళ్ళు చేంజ్ చేయమని చెప్పడం తోటి హే బలవంత్ అని అయితే మూవీ చేంజ్ చేశారు టైటిల్ వచ్చి. సో ఈ మూవీ ఎలా ఉందో రివ్యూ చూద్దాం. ఫస్ట్ పాయింట్, సుహాస్ అయితే బాగా యాక్ట్ చేశాడు మూవీ మొత్తం కూడా తనే నడిపించాడని చెప్పాలి. బాగా అనిపించింది తన యాక్టింగ్. మూవీ లైన్ పేపర్ మీద అయితే బాగానే ఉంది, కానీ ఎగ్జిక్యూషన్లో ఏదో మిస్ఫైర్ అయినట్లు అనిపించింది ఓవరాల్గా. సో సీన్ టు సీన్ నవ్వుకోవడానికి బాగుంది. ఓవరాల్గా మూవీ ఇంట్రెస్టింగ్గా అనిపించలేదు. నెక్స్ట్ ఏంటి అన్న క్యూరియాసిటీ అయితే జనరేట్ అవ్వలేదు. లాజిక్స్ వద్దు, జస్ట్ నవ్వుకుంటే చాలు. ఫాదర్ అండ్ సన్ ఎమోషన్, ఏదో ఒక ఎమోషన్ లాస్ట్లో కొంచెం ఉంటే చాలు, చూస్తాం అనుకునే ఆడియన్స్ అయితే ఈ మూవీని చూడొచ్చు. ఫ్యామిలీతో చూడొచ్చా అంటే చాలా డబుల్ మీనింగ్ డైలాగ్స్ అయితే ఉన్నాయి, అండ్ బ్రోతల్ హౌస్ సీన్లు ఉన్నాయి. అవి ఇబ్బంది పెడతాయి ఫ్యామిలీ ఆడియన్స్ని ఖచ్చితంగా చూడడానికి. పాజిటివ్ విషయానికి వచ్చేటప్పటికి సుదర్శన్ అండ్ సుహాస్ కామెడీ అయితే చాలా బాగా వర్కౌట్ అయింది. ఆడియన్స్ అయితే ఫుల్గా నవ్వుతున్నారు థియేటర్ మొత్తం. వెన్నెల కిషోర్ ఉన్నప్పటికీ వీళ్ళిద్దరూ వెన్నెల కిషోర్ని పూర్తిగా డామినేట్ అయితే చేశారు. కామెడీ బాగుంది, ఇంటర్వల్ ట్విస్ట్ బాగుంది. ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ కన్నా ఫస్ట్ హాఫే కొంచెం బెటర్ అనిపించింది. సినిమాటోగ్రఫీ అయితే బాగుంది, మూవీ అంతా కూడా చాలా కలర్ఫుల్ అనిపించింది. మ్యూజిక్ కూడా ఓకే, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అక్కడక్కడ బాగుంది, 2 సాంగ్స్ కూడా బాగున్నాయి. ఓవరాల్గా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా బాగుంది. మైనస్ పాయింట్స్కి వస్తే లాజిక్స్ అనేవి లేవు అసలు సినిమాలో. మెయిన్గా బ్రోతల్ హౌస్ మీద నడిచే సీన్స్ కానివ్వండి, ఆ స్టోరీ కానివ్వండి, అంత కన్వీనియన్స్గా అనిపించలేదు. రియలిస్టిక్గా లేదు, ఏదో మూవీ కోసం క్రియేట్ చేసినట్లు ఉన్నాయి తప్ప ఇండియాలో అలాంటి రియల్గా జరిగే పరిస్థితుల్లాగైతే అవి కనిపించలేదు. సెకండ్ హాఫ్ అంతా కూడా మూవీ ఏదో సాగదీస్తున్నట్టు ఎటుటే వెళ్ళిపోయింది. అండ్ నేను ఇందాక చెప్పినట్టు నెక్స్ట్ ఏం జరుగుతుంది అన్న క్యూరియాసిటీ అయితే లేదు మూవీలో. సో ఏదో నవ్వటానికి సీన్స్ అన్ని క్రియేట్ చేసినట్లు అనిపించింది. సో ఓవరాల్గా డీసెంట్ ఫస్ట్ హాఫ్ అండ్ సెకండ్ హాఫ్ బిలో యావరేజ్ సెకండ్ హాఫ్ అని అయితే అనిపించింది. సో ఇది నా ఒపీనియన్. మీకు ఎలా అనిపించిందో ప్లీజ్ కామెంట్ చేయండి. అండ్ స్టార్స్ లేని మన రివ్యూ సిస్టమ్ నో స్టార్ రేటింగ్ కనుక మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. ఈ మూవీ కాదు, ఏ ఓటీటీలో ఏ కంటెంట్ రిలీజ్ అయినా, మూవీలో ఏ థియేటర్లో ఏ మూవీ రిలీజ్ అయినా మన ఛానల్లో అయితే ఫస్ట్ రివ్యూ అయితే వచ్చేస్తుంది. సో మూవీ అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. అండ్ మీకు కనుక నా వర్క్ నచ్చితే లైక్, షేర్ అండ్ కామెంట్ దిస్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.